హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసానండి. అదే కల్లూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దర్శనం చేసుకుందామా. ఈ వీడియోలో స్వామివారి దర్శనము, స్వామివారి కృపకు మనమందరం పాత్రలమవుతాం. ఇక ఇంట్లో తెల్లవారుజాముకే లేచి పూజ చేసేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా గాడి తీసుకొని బయలుదేరామండి బెంగళూరు నుంచి. అబ్బా, బెంగళూరులో ఏ రోజైనా ఆదివారం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకుంటే అబ్బాబ్బాబ్బా, ఆదివారం కూడా ట్రాఫిక్కే. సరే ఏదో విధంగా అనేసి ఆ బైపాస్ ఎక్కేసినాము. అప్పటి నుంచి ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, ట్రాఫిక్ ఏదో దాటేసినాం రా స్వామి, యలంక దగ్గర పడేసినాం అనుకొని అలా తినుకుంటూ మా వైఫ్ తినబెడుతుంది. తినుకుంటూ తింటూ అలా ముందుకు సాగుతుంది. అలా సాగే టైంలో మన జర్నీలో మా పాప వేసే కుళ్ళు జోకులకి నవ్వి అలా వెళ్తూనే ఉన్నాం. అలా వెళ్తూ మధ్యలో ఆ ఫ్లేవర్ బాగుంటుంది, అక్కడ బాగుంటుంది అనేసి తినుబండారాలంతా తినుకొని అలా వెళ్తున్న టైంలో గౌరవబిదనూరు దాటిని ఇంకా విధురాస్పత్రం దగ్గర ఈ రైలు వచ్చి చూసి మా పాప చాలా సంతోషం అయిపోయింది. ఇంకా మేడం గారు బాగా వెనక నిద్రపోయి లేచినారు. నేను ఇంకా నైట్ వెళ్ళి పొద్దున్నే అయిపోయింది. ఇక మన ప్రకృతి ఆ వేప చెట్టు పుల్లుతో మన దంతశ్రవణం తోముకొని అలా టెంపుల్కి వెళ్ళేసి మన భక్తిపరమైన పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాము. మా వదిన హెల్ప్ చేసింది. అవన్నీ పూజా సామాన్లన్నీ స్వామివారికి అలంకరణ కోసం, ఆకు పూజ కదా, అమ్మవారు అలా ఉన్నారు కదా. లాస్ట్లో చూడండి అమ్మ నాన్న ఎంత అందంగా తయారవుతారో. ఒక పక్క స్వామి, మా కాలప్ప స్వామి మంచిగా వేద మంత్రాలతో పూజ చేసి అభిషేకాలు చేసి స్వామివారిని అందంగా అలంకరించారు. అబ్బా చూడి, లేచి వచ్చినట్టున్నాడు స్వామి. సూపర్ అంటే సూపర్. హాయ్ స్వామి, వినాయక స్వామి. ఇంకా అమ్మకు గుణ అభిషేకం చేసినారు. అదో మా నాన్నగారు స్వామివారి ముందర పూజిస్తున్నాడు. అలా ఆంజనేయ స్వామికి మా నాన్నగారి పాదాలకు నమస్కారం చేసుకొని, అది నేను చిన్నప్పుడు చందమామదండి ముగ్గ. అలా మా పాప మన ఇంటి దగ్గరికి వచ్చి నాన్నగారు టెంకాయలు వేలూరుకాయలు పీకి ఇచ్చినాడు. పాపకి నీళ్ళ కింద కొబ్బరి అంటే ఇష్టం, అది వెరైటీ క్యాండిడేట్. ఇలా వేలూరుకాయ తీసుకొని మా వైఫ్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆమె పెద్ద గిఫ్ట్ తర్వాత తీసుకుంది. సరే అనేసి ఇంకా రిటర్న్ టు బెంగళూరు. ఇంకా జర్నీ కొంచెం మబ్బులోనే స్టార్ట్ చేసినాము. అమ్మయ్య, వచ్చేసిందా బెంగళూరు అనే ఫీలింగ్. ఎంజీ రోడ్కి వచ్చేదాను. ఇంక వీళ్ళందరూ నిద్రపోయినారు హ్యాపీగా. వాళ్ళు నిద్రపోయినా నాకు వర్క్ ఉంటుందిగా. అలా స్వామివారి కండ్లారా చూసింది రిమైండ్ చేసుకొని మన బెంగళూరుకి వచ్చేసాం.